నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలామంది అడుగుతున్నారు కదండి, విదేశాలకు వెళ్ళడానికి మాకు అవకాశాలు అనేటివి రావటం లేదండి. అలానే మా పిల్లలకు వివాహం త్వరగా కావటం లేదండి. ఇంకా మాకున్న బ్యాంక్ లోన్స్ అనేటివి తీరటం లేదండి. ధనానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఖర్చు లేకుండా చాలా ఫాస్ట్గా ఆ సమస్య నుంచి బయటపడే ఒక పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు. ఎవరైతే ఇప్పుడు చెప్పిన సమస్యలతో మీరున్నారో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మీకున్న సమస్యలు తొందరగా తీరిపోతాయండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల. ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి వారు చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదండి. ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఒక ఎల్లో కలర్ క్లాత్ కావాలండి. అలానే మనకి షీషెల్స్ అంటే సముద్రపు గవ్వలు కానివ్వండి, లేదంటే ముత్యపు శంకులు కానీ, లేదంటే ఆల్చిప్పలు ఉంటాయి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివైనా సరే మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో గోమతి చక్రాలు ఉన్నా కానీ, అంటే గోమతి చక్రాలతో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సముద్రంలో దొరికే షీషెల్స్ వేటినైనా సరే మనం వాడుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ కూడా లక్ష్మీదేవి సహోదరులుగా మన శాస్త్రం అయితే చెప్తుంది. ఇక ఈ పదార్థాలతో మనకున్న సమస్యలు కానీ, కోరికలు కానీ ఏ విధంగా నెరవేర్చుకోవచ్చు అనేది చూద్దాము. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ అనేది మన ఛానల్కి చాలా అవసరం అండి. మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ముందుకెళ్తుందండి. అలానే సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాక మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి, లేదంటే కొన్ని విషయాలు అయితే మీరు మిస్ అవుతారండి. తీరా చేసుకునే టైంకి మీకు కన్ఫ్యూషన్ వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూసి అర్థం చేసుకుని పరిహారం మీద ఒక పరిపూర్ణమైన ఒక నమ్మకం అనేది పెట్టుకొని స్టార్ట్ చేయండి. మంచి ఫలితాలు అయితే చూస్తారు. సరేనండి, ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము. ముందైతే నియమాల గురించి చూద్దాము. ఈ పరిహారాన్ని నెలసరిలో మీరు ఉన్నప్పుడు మాత్రం చేయకండి. అలానే మీ ఇంటనే ఎవరైనా మరణించుంటే ఆ సమయంలో చేసుకోకండి. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇక పరిహారానికి షీషెల్స్కి సంబంధించిన ఏవైనా పర్వాలేదండి, ఒక 2 మాత్రం కావాలి. మీరు చివరికి గోమతి చక్రాలతోనైనా సరే ఈ పరిహారం విషయంలో వాడుకోవచ్చు. ముందైతే ఈ ఎల్లో కలర్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ పసుపు రంగుని గురు భగవానుడికి చిహ్నంగా చెబుతారు. ఇక్కడ గోమతి చక్రాలు కానివ్వండి, వీటిని మనం చాలా వరకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం వాడుతూ ఉంటాము, పూజల్లో కానీ పరిహారాల్లో కానీ. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో విదేశీ ప్రయాణాల కోసం, అంటే విదేశీ ఉద్యోగాల కోసము, ఇలాంటి వాటి కోసం చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పరిహార విషయంలో లక్ష్మీ అమ్మవారి ఎదురుగా శుక్రవారం రోజున ఉదయం పూట చక్కగా దీపారాధన చేయండి. అంటే దీపారాధన చేసి అమ్మవారికి చూపించండి. అలానే ధూపాన్ని కూడా అమ్మవారికి చూపించండి. ఇక ఈ క్లాత్ని ఈ విధంగా ఏర్పరిచి దాంట్లో ఒక 2 ఆల్చిప్పలైనా పర్వాలేదు, గోమతి చక్రాలైనా పర్వాలేదు, ఏవైనా సరేనండి, సముద్రం నుంచి వచ్చినవి కదండి, వాటిని ఈ విధంగా పెట్టి వీటి మీద పసుపు కాస్తంత పెట్టండి. ఒక చిటికిడి ఈ విధంగా పెట్టండి. అంటే మీరు దీపారాధన ధూపాన్ని అమ్మవారికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్లాత్ని ఈ విధంగా పెట్టి తర్వాత ఈ గవ్వలు పెట్టి, అంటే ఈ గోమతి చక్రాలు కానీ ఏవైనా సరే వీటిని పెట్టి దాని మీద కాస్త పసుపు పెట్టండి. జాతకంలో గురువు బాగా లేనప్పుడు గురు భగవానుడు మనకు అనుకూలతగా మారి మనం దేనికోసం చూస్తున్నామో, విదేశాలకు వెళదాం అనుకునే వారి కోసం, ఆల్రెడీ వీసా కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఉంటారు కదండి, వారు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారాన్ని మీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా మీరు కూడా చేయొచ్చండి. అలానే బ్యాంక్ లోన్స్ కూడా త్వరగా తీరడానికి కూడా ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చండి. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన ఈ పదార్థాలు మనకి పూజా షాప్లో దొరుకుతాయండి. లేదంటే ఇలాంటివి మనకి దగ్గరలో సముద్రం ఉందనుకోండి, మీకు దగ్గరలో ఎక్కడైనా అక్కడికి వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయండి. తెచ్చుకోవచ్చు, తెచ్చుకొని పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి, వాటితోనైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా పసుపు వేసిన తర్వాత మీరు గులాబీ సెంటుని ఒక 2 చుక్కలు వేసి, అంటే అక్కడ వేసి ఈ విధంగా ఒక 2 చుక్కలు వేయండి. వేసి దీని అంతా కూడా మూటగా కట్టేయండి. అంటే ఆ విధంగానే డైరెక్ట్గా కట్టేయచ్చు, లేదంటే ఒక చిన్న క్లాత్ ముక్కను తీసి మూటగా కట్టేయచ్చు. ఖచ్చితంగా గులాబీ సెంటును వాడాలండి. ఈ గులాబీ సెంటు కూడా మనకు ఒక 40 కానీ 50 రూపాయలకు కానీ అలా పూజా షాప్లో దొరుకుతుందండి. మీరు తెచ్చుకోవచ్చు. ఈ పరిహార విషయంలో ప్రత్యామ్నాయంగా వేరే వాటిని మాత్రం వాడకండి, ఫలితాలు అయితే రావు. ఈ విధంగా మూటగా కట్టిన తర్వాత దీనిని మీ ఇంట్లో ఉన్న వాయువ్య దిశలో పెట్టాలి.
ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థం కావాలని. ఇది చూసారు కదండి, దీన్ని నేను ప్రింట్ చేసి తీసుకొచ్చాను. ఈ విధంగా ఉంది కదండి. తూర్పు ఇది, అలానే ఇది పడమరండి, అలానే ఇది ఉత్తరము, దక్షిణము. వాయువ్య దిశ అంటే నార్త్ వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉంటే అక్కడ పెట్టండి. ఒకవేళ ఈ వాయువ్య మూలలో మీకు ఖాళీ లేకపోతే, పెట్టుకునే అవకాశం లేకపోతే, అప్పుడు మీరు సౌత్ వెస్ట్లోనైనా సరే మీరు దీన్ని పెట్టుకోవచ్చు, ఈ మూటని. అది కూడా ఇక్కడ నేను చూపిస్తానండి. ఇక్కడ అనేది సౌత్ వెస్ట్లో కానీ నార్త్ వెస్ట్లో కానీ పెట్టుకోవచ్చు. అంటే చెప్పాలంటే వాయువ్య దిశ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టడానికి మీరు చూడండి ఖచ్చితంగా. ఒకవేళ అవకాశం అసలు లేదండి అంటే సౌత్ వెస్ట్లో పెట్టుకోండి. సౌత్ వెస్ట్ అంటే ఏంటంటే దక్షిణానికి పడమరకి మధ్య ఉన్న ఈ కార్నర్ అండి. ఈ కార్నర్ని అంటే ఈ దిశలో ఉన్న దిశని నైరుతి దిశ అంటారన్నమాట. అక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ మీరు దీనిని అక్కడ పెట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అంటే అక్కడ ఏదైనా కబోర్డు ఉన్నా, అలా ఏదైనా స్టూల్ ఉన్నా కానీ చక్కగా అలా లోపల పెట్టేసేయండి. ముందుగా మీరు అక్కడ పెట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని పరిహారాన్ని చేయండి. మీరు చేయడం వల్ల అద్భుతంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అయితే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలండి. 9 గంటలు దాటిన తర్వాత మాత్రం చేయకండి. మళ్ళీ అడుగుతారేమో చెప్తున్నాను. ఇది లక్ష్మీకారకమైన పరిహారం కాబట్టి 9 గంటల లోపుగా చేయాలి. మరి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి అంటే ఏం లేదండి, మీ యొక్క పని పూర్తయిపోయింది అనుకోండి, అప్పుడు తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వేసేయండి. మీ కోరిక నెరవేరింది, ఈ రోజున నెరవేరిపోయింది అంటే మీకు ఉద్యోగం వచ్చింది, లేదంటే మీ బ్యాంక్ లోన్ తీరిపోయింది, మీ కోరిక కానీ సమస్య కానీ తీరిపోయింది. ఆ రోజున మీరు ఈ మూటను తీసుకువెళ్ళి కలపన అవసరం లేదండి. ఒక 4 రోజులు అటు ఇటు చూసుకొని ఒక 5 రోజుల తర్వాత అయినా సరే మీ వీలుని బట్టి తీసుకువెళ్ళి నీటిలో కలిపేయండి. ఇక్కడ మీరు పరిపూర్ణంగా నేను ఈ పరిహారం చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది అని మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే కొందరికి ఫలితాలు తొందరగా రాకపోవచ్చు, కొందరికి లేటుగా కూడా రావచ్చు. మన మనోసంకల్పాన్ని బట్టే పరిహారం నెరవేరుతుంది. అయితే కొందరికి ఎంత చేసినా కానీ ఫలితాలు రావండి. కారణం ఏంటంటే పూర్వకర్మలు, అంటే అక్కడ ఉన్న శాపాలు కానీ పితృశాపాలు కానీ మనం తెచ్చుకున్నవి కానీ, అలానే మనం పుట్టిన తర్వాత ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, ఎప్పుడు చూసినా పిల్లల్ని తిడుతూ ఉంటారు, నోటికి వచ్చినట్లు తిడుతూ ఉంటారు. అంటే తండ్రి మీద కోపంతో కూడా పిల్లల్ని తిడుతూ ఉంటారు. అలా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. నీ వంశం పాడైపోవాలి, మీ వంశం అట్లాంటిది ఇట్లాంటిది అనేసి ఆ తల్లి పిల్లల్ని కూడా తిడుతూ ఉంటుంది. అలా తల్లి శాపాలతో మనం ఎంత పెద్ద అంటే దైవ పూజలు చేసినా కానీ కొన్నిసార్లు ఫలితాలు రావండి సరిగ్గా. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ పిల్లల్ని అలా తిట్టడం శపించడం మానేసేయండి. అలానే ఎదుటి వారిని, పక్కింటి వారిని, తెలియని వారిని కూడా కొంతమంది ఏదో తిడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా అంటూ ఉంటారు. అది కూడా మానేయండి మీరు. ఎందుకంటే మనం ఎదుటి వారిని ఎంతగా మనం ద్వేషిస్తూ ఆ విధంగా అంటూ ఉంటామో ఆ ద్వేషం మన జీవితంలో కలిగే ఒక అభివృద్ధికి సరిగ్గా రాకుండా చేస్తుంది. అవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలా వీటిని మనం గుర్తుంచుకొని చేసుకున్నట్లయితే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి. అలానే ప్రతిరోజు కూడా మీరు భగవంతుడి నామాన్ని ఒక 5 నిమిషాల పాటు పఠిస్తూ ఉండండి. మనం భగవంతుడి నామాన్ని పట్టుకుంటే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటే మనం చేసే పరిహారాలకి తొందరగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఎవరైతే ఇప్పుడు ఈ కోరికలతో ఉన్నారో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. మీకున్న కోరికలు నెరవేరాలని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి. అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.